అమ్మ నేను ఇక ఈయంతో వేగలేనమ్మా, ఈ సంసారం నా వల్ల కాదు, ఆయన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది, ఒక్కోసారి మనిషిని చంపేయాలన్నంత కోపం వస్తుంది, కాకపోతే పోలీసులు కోర్టులు గొడవ ఎందుకని ఊరుకున్నాను గాని అని తన ఆవేశాన్ని అంతా వెళ్ళగక్కింది. వాళ్ళమ్మ అయితే ఓ పని చేద్దాం, నా దగ్గర ఒక స్లో పాయిజన్ ఉంది, ఆ విషయాన్ని ప్రతిరోజు కొద్ది కొద్దిగా అన్నంలో కలుపు, అద్భుతంగా పనిచేస్తుంది, ఎవ్వరికి అనుమానం రాకుండా చంపేయచ్చు. ఈ విషయం వినగానే కూతురుకు చాలా ఆనందం వేసింది. అన్నట్టు మీ ఇద్దరికి గొడవలు జరుగుతున్నట్టు బంధువులందరికీ తెలుసు కదా, ముఖ్యంగా మీ ఆయన బంధువులకి. అందుకే ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఈ విషయం పని చేసేంత వరకు మీ ఆయనతో చాలా ప్రేమగా మర్యాద మాటలతో ప్రవర్తించు, దాంతో ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి నీ మీద అనుమానం రాదు అని బోధించింది. అంగీకరించిన కూతురు నెల రోజుల పాటు తూచా తప్పకుండా పాటించడం మొదలుపెట్టింది. పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి, ఇద్దరిలో ప్రేమానురాగాలు మొదలయ్యాయి. కూతురు తిరిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఇచ్చిన విషయానికి విరుగుడు ఏమైనా ఉందా? నేను ఈ విషయం ఇచ్చినప్పటి నుండి ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఒక్కోసారి నా